చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ పామ్ సండేకు, ఈ మట్టల ఆదివారమునకు మన యొక్క వాక్యాంశముగా హోసన్నా అనేటువంటి పేరును లేదా అంశాన్ని మనం తీసుకుందాం. ఏంటండి? హోసన్నా. ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9 నుంచి 11 వరకు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ కొంచెం మనం ముందుకెళ్తే అక్కడ రాయబడింది, ఆయన ఒక గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వచ్చాడు కదండి. ఆయన ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా అంటున్నారు, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని అందరూ కూడా వారు కేకలు వేస్తున్నారు. వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క ఆనందాన్ని ఈ విధంగా వారు జయము జయము అంటూ వారు వ్యక్తపరుస్తున్నారండి. ఈరోజు మనం వాక్యాంశంగా తీసుకున్నటువంటి ఈ హోసన్నా అనేటువంటి పదము, ఈ జయము అనేటువంటి పదం నుంచి అండ్ కింద మనం ఫుట్ నోట్లో మనం గమనించినట్లయితే జయము అనేటువంటి పదానికి హోసన్నా అనేటువంటి అర్థం వస్తుంది. అసలు ముందుగా ఈ హోసన్నా అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క ఆరిజిన్ ఏంటి అని అంటే, హోసన్నా అనేటువంటి పదం హెబ్రూ భాషలోని ఒక పదం. అది దాని యొక్క అర్థం ఏంటంటే, ఓ ప్రభువా మమ్ములను ఇప్పుడే రక్షించు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం. ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని, రక్షణానందాన్ని కలుగజేసేటువంటి ఆ యొక్క ఒక కేక, ఒక సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక మాట హోసన్నా. ప్రజలందరూ కూడా హోసన్నా, క్రీస్తుకు జయము, దావీదు కుమారునికి జయము అని చెప్పి వారందరూ కూడా సంతోషంతో వారు కేకలు వేస్తున్నారు, వారు ఆనందిస్తున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు? ఇది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటండి? అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు? వై డిడ్ జీసస్ కేమ్ టు ఎర్త్? వై డిడ్ జీసస్ కేమ్ టు అస్? అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకకు కారణం ఏంటి? ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన దేని కొరకు వచ్చాడు అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 మరియు 18 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 and 18. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది,
దేవుని యొక్క వాక్యంలో. అదేంటంటే, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములను కొట్టివేయుటకు వచ్చాను అని అనుకోవద్దు. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల యొక్క వచనములను కొట్టివేయడానికి కాదు నేను వచ్చింది, నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా. టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఆఫ్ ద ప్రాఫిట్స్. వారి యొక్క ప్రవచన వచనములను, వారి యొక్క మాటలను, ఆ యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చాను తప్ప వాటిని కొట్టివేయడానికి నేను రాలేదు. ఈ ప్రపంచానికి, ఈ మనుషులందరికీ కూడా ధర్మశాస్త్రం నెరవేర్చి ఒక నూతన నిబంధనని, ఒక న్యూ టెస్టమెంట్ని ఇవ్వడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. జీసస్ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా. ఆయన వచ్చి ఏం చేశాడండి? ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాటన్నిటిని నెరవేర్చి ఒక నూతనమైన ఆజ్ఞను మనందరికీ ఇచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా మన యొక్క హృదయమునందు ఒప్పుకొని, మన నోటితో ఒప్పుకొని హృదయమందు మనం విశ్వసిస్తే మనం రక్షించబడతాం. హల్లెలూయా. క్రీస్తు దేవుడు, ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం రక్షింపబడతాం. అది మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నూతన నిబంధన అండి. మనం మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి, జీసస్ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనములను నెరవేర్చడానికి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 16 మరియు ఆ యొక్క 17 మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 16 మరియు 17 అండి. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువవచ్చు తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అండి, ఆయన ఎక్కువగా ఎవరితో సహవాసం చేసేవాడు అని అంటే, పరిసయ్యులతో కాదు, శాస్త్రులతో కాదు, సద్దూకయ్యులతో కాదు, మరి ఎవరితో అనంటే పాపులతో, సుంకరులతో, వ్యభిచారులతో ఆయన సహవాసం చేస్తూ ఉండేవాడు. అంటే వారితో కలిసి భోజనం చేస్తూ ఉండేవాడు. వారికి దేవుని యొక్క ప్రేమను, ఆ యొక్క సత్యవాక్యమును బోధిస్తూ ఉండేవాడండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన్ని జనసమూహం వెంటాడుతూ ఉండేది, ఆయన్ని వెంబడిస్తూ ఉండేది. ఆయన ఎక్కువగా వారితోనే ఉంటూ వారితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు అడుగుతున్నారు, ఏవయ్యా నువ్వు ఎప్పుడు ఆ పాపాత్ములతోనూ లేకపోతే ఆ సుంకరులతోనూ ఆ వ్యభిచారులతోనూ ఉంటావేంటి అని అన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి పరమ వైద్యుడిగా వచ్చాడండి. రోగము గల వారిని స్వస్థపరచడానికి ఒక వైద్యుడిగా అనేక మందికి వారి హృదయాలకు పట్టినటువంటి ఆ యొక్క రోగాన్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే వాక్యంలో స్పష్టంగా రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది బహు వ్యాధి గలది అని. దానికి భాషతో సంబంధం లేదు, దానికి కులంతో, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు. ఎవరైనప్పటికీ, వారు ఏమై ఉన్నప్పటికీ కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ రోగం, అది ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా మారిపోయిందండి. ఆ రోగమును స్వస్థపరచడానికి, దాన్ని హీల్ చేయడానికి పరమ వైద్యుడిగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. వారందరికీ సత్యవాక్యాన్ని బోధిస్తూ, ఏమండి యేసుక్రీస్తు ప్రభు దిక్కులేని వారి కొరకు వచ్చాడండి. ఎవరెవరినైతే ఈ ప్రపంచం విడిచిపెట్టి, ఎవరెవరినైతే త్రోసివేసేసిందో, ఎవరినైతే తృణీకరించిందో, ఎవరైతే తృణీకరింపబడ్డారో, త్రోసివేయబడ్డారో, తప్పిపోయారో, వారిని కాపాడడానికి, వారిని సంరక్షించడానికి, వారిని రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన ఈ భూలోకమునకు వచ్చెను అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఈరోజు ఈ సత్యాన్ని మనం గమనించగలుగుతున్నామా?
యేసుక్రీస్తు ప్రభు అంటే ఏమండి, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏదో 4 మాటలు మనం చదువుకుని 4 మాటలు మనం విని అయిపోయిందని అనుకుంటే మాత్రం చాలా పొరపాటండి. ఆయన యొక్క రాక, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చినటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే విల్ నో ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో మనం ఏం చేయాలి అనేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. జీసస్ కేమ్ ఫర్ ద సిన్నర్స్ టు కాల్ ద సిన్నర్స్. ఆ యొక్క పాపుల కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, వాళ్ళని రక్షించడం కొరకు వచ్చాడండి. జీసస్ కేమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. తప్పిపోయిన వారి కొరకు, నశించిపోయినటువంటి వారి కొరకు వారిని రక్షించడానికి ఈ భూలోకానికి దేవుడు వచ్చాడు. ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఆయన సమృద్ధినివ్వడానికి, జీవం యొక్క సమృద్ధినివ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. ఉదాహరణకి మనం చక్కగా ఏ ఐటెం మనకి నచ్చినటువంటి ఐటెం ఏదైనప్పటికీ, ఎంత కాస్ట్లీ ఐటమ్ అయినా, ఎంత ఖరీదైనటువంటి రెస్టారెంట్లోకి మనం వెళ్ళి తినినా మనం తిన్నటువంటి ఆహారం ఎంతసేపు ఉంటుందో మన కడుపులో? మహా అయితే 2 గంటలు 3 గంటలు అంతే, అంతకు మించి ఉండదు. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువునందు నిజముగా విశ్వసించి ఆయన వాక్యాన్ని మనం అంగీకరించి జీవించగలుగుతామోనండి, ఆయన వాక్యము మన హృదయములో నిత్యము ఉండేటువంటి ఆ యొక్క జీవజలపు ఓటగా ఉంటుంది. హల్లెలూయా. అది నిత్యము మనలో అది ఊరేటువంటి నీటి బొగ్గగా ఉంటుందండి. మనం ఏమై ఉన్నా, మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఆ జీవ వాక్కు మనలో ఉంటుంది, మనల్ని తృప్తిపరుస్తుంది, మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నట్టు కాదు. ఈ వేసవి కాలంలో చక్కగా చల్లటి నీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది ప్రాణానికి కదండి. మరలా ఒక అరగంట మళ్ళీ ఎండలో పని చేసి వస్తే మరలా దాహం తప్పదు, మరలా తాగుతాం, మరలా ఇంకొక అరగంట చేసుకుంటే మరలా నీళ్ళు తాగాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనం నిజముగా అంగీకరించి దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని, రక్షణను మనం స్వీకరించగలిగితే మన హృదయానికి ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క జీవ జలపు ఊట మన హృదయంలో ఆయన స్థిరంగా ఉంచుతాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ లైట్. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను. ఎందుకో తెలుసా? చీకట్లో ఉన్నటువంటి మన బ్రతుకుల్ని, చీకటి జీవితాలు జీవిస్తున్నటువంటి మన బ్రతుకుల్ని మార్చడానికి, మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువే లేకపోతే ఈ యొక్క లోకానికి వెలుగే లేదండి. అంధకారం, చీకటి క్రియలు, చీకటి జీవితం, అలాంటి ఈ చీకట్లోకి యేసుక్రీస్తు ప్రభు ఆయన వెలుగుగా వచ్చాడు. అందుకే వాక్యంలో రాయబడింది, నా వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ మాట మనం చదువుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46 అండి, 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడండి. హీ కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ లైట్. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను ఈ లోకానికి నీ కొరకే వచ్చాను. దేవుడు ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. నేను వచ్చాను, నా కార్యాన్ని నేను పూర్తి చేశాను. నువ్వెప్పుడు నా దగ్గరికి వస్తున్నావు? వెన్ యు ఆర్ కమింగ్ టు యూ, వెన్ యు ఆర్ కమింగ్ టు మీ, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రభు అడుగుతున్నాడండి. ప్రతి ఒక్కరిని రక్షించడానికి, వారందరికీ సంతోషకరమైనటువంటి శుభ సమాచారాన్ని, శుభవార్తను తెలియపరచడానికి ఒక శుభవార్తగా మన ప్రభు వచ్చాడు. ఈరోజు మనం ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం? ఎప్పుడు మనం ప్రభువుని అంగీకరిస్తున్నాం?
నిజముగా మన జీవితాల్లో మనం క్రీస్తును అంగీకరించిన వారంగా మనం జీవిస్తున్నామా? ప్రభు మన దగ్గరకు వచ్చాడు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా? ప్రభు దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటండి? ఆయన మా ఇంటికి వచ్చాడా, లేకపోతే మా ఊరు వచ్చాడా, మేము ఎక్కడికి వెళ్ళాలండి అని అంటే, దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఆ మార్గంలో, దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ మనం దేవుణ్ణి చేరుకోగలుగుతాం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని వాక్యంలో రాయబడింది. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు ఒక ఆశీర్వాదకరముగా, వెలుగుగా, జీవజలపు ఓటగా ఆయన వచ్చాడు. మరి మనం క్రీస్తుని అంగీకరించగలుగుతున్నామా? లేక ఇంకా అవే పాపపు బంధకాల్లో, అవే వ్యసనాల్లో, అవే పాత రోత జీవితంలో మనం జీవిస్తున్నామా? ఒకవేళ తమ హృదయాలను మార్చుకొని క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాలి అని పశ్చాత్తాపడి వారి జీవితాలను మార్చుకునే వారికి అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త, క్రీస్తు మీ కొరకే వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఇంకా మారు మనస్సు లేక తమ హృదయాలను కఠినపరుచుకుంటూ, తమ హృదయాలను ఇంకా వారు ఆ యొక్క కఠిన హృదయముతో వారు దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే, ఆ చీకటిలో వారు జీవిస్తున్నట్లయితే జాగ్రత్త, దేవుడు గాడ్ కేమ్ ఫర్ జడ్జ్మెంట్. ముందు అన్నీ ఓకే, దేవుడు అద్భుతంగా ఒక శుభవార్తగా, ఒక వెలుగుగా మనకి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ మర్చిపోవద్దు, జీసస్ ఆల్సో కేమ్ టు జడ్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. జీసస్ కేమ్ ఫర్ ద జడ్జ్మెంట్. ఆయన తీర్పు తీరుస్తాడు. ఒక సమయం వస్తుంది, ఆయన తీర్పు తీర్చేలోపు ఈ లోకమంతట్లోనూ ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది నన్ను వెంబడిస్తారు? ఎంతమంది ఈ వెలుగును చూసి వారు ఆకర్షితులై నా దగ్గరికి వస్తారు? ఎంతమంది వారు పశ్చాత్తాపడి వారి జీవితాలను మార్చుకుని నా ఎద్దకు వస్తారు అని ఎదురు చూస్తున్నాడండి. మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన సహిస్తున్నాడు, ఆయన ఓపిక పడుతున్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనకి దేవుడిస్తున్నటువంటి ఈ సమయం, మనం సజీవ లెక్కలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నాము అని అంటే, స్టిల్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని నిజంగా అంగీకరించావా? లేదా అంగీకరించాను అని అనుకుని అదే పాత జీవితంలో జీవిస్తున్నావా? అదే చీకట్లో నువ్వు బ్రతుకుతున్నావా? ఒకవేళ నువ్వు చీకట్లో జీవించే దానివైతే, ఒకవేళ నువ్వు చీకట్లో జీవించేవాడవైతే గుర్తుపెట్టుకో, వెలుగు ఉన్నప్పుడే దాన్ని అందులో మనం ప్రవేశించాలి. ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు తలుపు వేయబడుతుంది, తలుపు మూసివేయబడుతుంది. అప్పుడు మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత ఆశపడినా ఆ తలుపు మన కొరకు తెరవబడదు. జాగ్రత్త. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క ప్రతి మాటను మనం బహు జాగ్రత్తగా మనం ధ్యానించాలి. దేవుడు చెబుతున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞ, న్యూ టెస్టిమెంట్, ఆ యొక్క నూతన నిబంధనలో రాయబడినటువంటి ప్రతి మాటను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. పశ్చాత్తాప హృదయంతో మనం క్రీస్తుని వెంబడించగలగాలి. అప్పుడు ఆయన రాజ్యంలో వారసులుగా, ఆయన వెలుగుకు మనం వారసులుగా మనం జీవించగలుగుతాం. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, ఆయన బిడలుగా, ఆయన స్వాస్థ్యంగా మనం ఈ లోకమందును పరమందును మనం ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఆనాడు యెరూషలేము ప్రజలు అంటున్నారు, హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము అని. ఈరోజు మనము మన జీవితాలతో మనం చెప్పాలి, ప్రభువా నా కొరకు నీవు వచ్చావు నాయనా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నీకు జయము కలిగే విధంగా, నీ నామానికి మహిమ కలిగే విధంగా నేను జీవిస్తాను ప్రభువా అని ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయుటకు సహాయం దయచేయండి దేవా. ఆనాడు ఇక యెరూషలేము ప్రాంతానికి తండ్రి నాయన ఆ యొక్క భారాలు మోసేటువంటి ఆ యొక్క గాడిద పిల్లను ఎంచుకున్నావు నాయన. ప్రజలు తృణీకరించేటువంటి ఆ యొక్క గాడిదను నువ్వు ప్రేమించి దాని మీద నువ్వు ఆ యొక్క పట్టణంలో ప్రవేశించావు ప్రభువా. నీతో పాటు ఆ గాడిదను కూడా ప్రతి ఒక్కరూ స్వాగతించారు. అది నడుస్తూ ఉండగా దాని కింద బట్టలు పరిచారు,
ఆ యొక్క ఖర్జూరపు మట్టలు వేశారు. హోసన్న జయము అని కేకలు వేశారు ప్రభువా. ఈరోజు మా జీవితాలకు ఎలాంటి విలువ లేదు నాయన, మా బ్రతుకులకు ఎలాంటి విలువ లేదు ప్రభువా. ఒకవేళ నిజముగా ఏదైనా విలువ ఉంది అనంటే అది కేవలము అది మీ ద్వారానే తండ్రి, మీ కాడిని మోయడం ద్వారానే ప్రభువా, రక్షణ పొందడం ద్వారానే తండ్రి నాయన. ఇంత గొప్ప రక్షణను నేనేలా విడవగలను అని ఆనాడు పౌలు అన్నాడు నాయన. నిజమే తండ్రి, ఇంత గొప్ప రక్షణను మేవేళ నిర్లక్ష్యపరుస్తాము నాయన. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప యొక్క హృదయంతో మారు మనస్సు పొంది మిమ్మల్ని అంగీకరించి మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి మీరు ఏర్పరిచినటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలో వారసులుగా మార్చబడడానికి ప్రతి ఒక్కరికి మీరు మీ యొక్క కృపను కుమ్మరించవలసిందిగా, ప్రతి ఒక్కరిని మీరే ఆకర్షించవలసిందిగా, ప్రతి ఒక్కరి హృదయంలో మీ ఆ యొక్క సత్యాన్ని మీరే బలముగా నాటవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.